ఇంకా నేను ఈ విషయాన్ని వదిలేస్తే ఇలా జరుగుతూనే ఉంటుంది. అందుకే నేను భూమిని పంపించాను. ఎలాగో వెళ్ళిందిగా, వాళ్ళ నాన్నని తీసుకొస్తుంది. ఆయనతో నీకు వదినికి క్షమాపణలు చెప్పిస్తుంది. ఎవరికి క్షమాపణలు చెప్పాలరా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు మతుండే మాట్లాడుతున్నావా? ఒరే, ఆయన తప్పు చేయడం నీ కళ్ళతో నువ్వు చూసావా, లేదంటే నీ చెవులతో విన్నావా? సరే, ఒకవేళ నిజంగానే తప్పు చేశాడు అనుకుందాంరా. ఆయన చేసిన తప్పకి తన కూతురికెందుకురా శిక్ష వేయడం? మీకేదైనా సమస్య ఉంటే ఆయనతో తేల్చుకోవాలి. మధ్యలో పాపం ఏమీ తెలియని అమ్మాయి మీదెందుకురా మీ ప్రతాపం చూపిస్తారు? రాఘవా, నిజంగానే తమ్ముడు సుఖం నువ్వు కోరుకుంటే, కట్టుకున్న భార్యతో వీడు సంతోషంగా కాపురం చేసుకోవాలని నీకుంటే భూమిని వెనక్కి తీసుకురమ్మని నువ్వైనా వీడికి చెప్పరా? నువ్వు చెప్తేనే వీడు వింటాడు. మాధవ్ చేసిన దాంట్లో తప్పేముంది అత్తయ్య? చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచిన అన్నయ్య కన్నా నిన్న కాక మొన్నొచ్చిన భార్య ఎక్కువ కాదు కదా? అన్నయ్య మీద ప్రేమతోనే భార్యను పంపించేశాడు. మీరన్నట్టు ఇందులో భూమి తప్పేం లేకపోవచ్చు. వాళ్ళ నాన్న చేసిన తప్పులకి ఆ అమ్మాయి కూడా పాపం బాధపడుతూనే ఉంది. కానీ ఇంకా ఎన్ని రోజులు? కొత్తగా కాపురానికి వచ్చిన భూమి భర్త ప్రేమకు నోచుకోక ఇంకా ఎన్ని రోజులు బాధపడుతూ ఉండాలి? వాళ్ళ నాన్న కారణంగా ఆ అమ్మాయి ఎందుకు నరకం అనుభవించాలి?